అన్నింటికీ సిబిఐ విచారణ కోరే కేసీఆర్ హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ విచారణ ఎందుకు కోరటలేదని నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో ఆయన చిట్చాట్ నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్ లాంటి వెధవ పనులు తాను చేయనంటూ తేల్చి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, ఇంకా రివ్యూ చేయలేదని తెలిపారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చాలా విషయాలు ఆయనతో చర్చించేది ఉందన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని అన్నారు. ఏపీలో ఎన్నికల వేళ అనేక విమర్శలు, ఆరోపణలు, బదిలీలు జరిగాయని, కానీ తెలంగాణలో అలాంటి విమర్శలు, ఆరోపణలకి అవకాశం లేని విధంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందని తెలిపారు. కాళేశ్వరం విషయంలో నిపుణుల నివేదిక ఆధారంగానే ముందుకు వెళతామని స్పష్టం చేశారు. ఇక అత్యంత పారదర్శకంగా పాలన సాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ అంటేనే త్యాగాలు, పోరాటాలు. ఇక ముందు కూడా అవి గుర్తొచ్చేలా చిహ్నం, గేయం రూపొందిస్తామని వెల్లడించారు సీఎం రేవంత్. మేడిగడ్డపై జ్యుడిషియల్ విచారణ నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతేకాకుండా విద్యుత్ వినియోగం పెరగటంతో సరఫరాలో అప్పుడప్పుడు కొన్ని చోట్ల అవాంతరాలు ఏర్పడుతున్నాయని సీఎం స్పష్టం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి ఫోన్ లో అందిస్తారు. సో శివ, ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఒక మీడియాతో చిట్చాట్ నిర్వహించడం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయి? ఆయన మీడియా చిట్చాట్ లో ఏమేమి అంశాల గురించి మాట్లాడారు? ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఇక తెలంగాణ ప్రజెంట్ పాలన ఏ విధంగా కొనసాగుతుంది, కరెంటు కోతలు, అది ఫోన్ ట్యాపింగ్, అలాగే ఫోన్ ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దశాబ్దోత్సవాల్లో భాగంగా నూతన గేయ రచన గురించి కూడా ఈ చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. అత్యంత పారదర్శకంగా తన పాలన సాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే ప్రత్యర్థి పార్టీలు విమర్శించే అవకాశం కూడా ఇవ్వకుండా, అంటే ఎదుటి పార్టీకి మాపై విమర్శించే అవకాశం కూడా ఇవ్వకుండా పాలన కొనసాగిస్తున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ చిట్ చాట్ సందర్భంగా ప్రస్తావించారు. ఎన్నికల సందర్భంగా ఏపీలో అనేక విమర్శలు, ఆరోపణలు, అధికారులు బదిలీలు జరిగాయి. కానీ తెలంగాణ అలాంటి విమర్శలు, ఆరోపణలకు అవకాశం లేకుండా ప్రభుత్వ యంత్రాంగం పనిచేసిందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికార దుర్వినియోగం అనే ఆరోపణలు, విమర్శలకు అవకాశం లేకుండా చేశాము. అలాగే కాళేశ్వరం విషయంలో నిపుణులు ఏది తేలిస్తే దాన్ని పరిగణనలోకి తీసుకుంటాము, దాని ఆధారంగానే విచారణ చేస్తాము, దాని ఆధారంగా ముందుకు వెళ్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంటే తెలంగాణ అంటే రాజరికానికి వ్యతిరేకం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. త్యాగాలు, పోరాటాలు గుర్తొస్తాయి. తెలంగాణ అంటే అక్కడ రాజరిక వ్యవస్థ పోయి కేవలం త్యాగాలు, పోరాటాలు మాత్రమే గుర్తొస్తాయంటూ కూడా రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు, ఇంకా రివ్యూ చేయలేదనేది ప్రధానంగా ఆయన ప్రస్తావించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలకంగా మారింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందరినీ టార్గెట్ గా చేసుకుని, అంటే ప్రత్యర్థులు, రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమకు సంబంధించిన వారు, ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్కరు కూడా టార్గెట్ చేసుకుని తమకు ఎవరైతే అనుకూలంగా ఉండరో, ప్రతికూలంగా ఉంటారో అటువంటి వారి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిందనేది ప్రధానంగా రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ కొనసాగిస్తుంది. దానిలో భాగంగా గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడిందో దానికి సంబంధించి విచారణ కొనసాగుతుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంటే కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చాలా విషయాలు ఆయనతో చర్చించాల్సి ఉంది, కానీ కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదనేది ప్రధానంగా ఆయన వ్యంగ్యంగా కేసీఆర్ గురించి కూడా ఆయన కొంత వ్యాఖ్యానించారు. చిట్ చాట్ లో తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారం అనేది అందశ్రీకి అప్పగించాం, కీరవాణి గురించి నాకు సంబంధం లేదు, ఆ గేయ రచనకు సంబంధించి గేయాన్ని సమకూర్చడం మొత్తం కూడా సంగీత దర్శకుడు ఎవరు, ఈ మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఆయన చూసుకుంటారు, ఆయనకు అప్పచెప్పాం కాబట్టి ఇక ఆ టీం సంబంధించి నాకు ఎటువంటి సంబంధం లేదు, మొత్తం అందశ్రీను చూసుకుంటారంటూ ప్రధానంగా కేసీఆర్ ను, అలాగే తెలంగాణలో ప్రభుత్వ పాలన గురించి ఉద్దేశించి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ తెలంగాణ చిహ్న రూపకల్పన నిజామాబాద్ వ్యక్తికి ఇచ్చామనేది ప్రధానంగా ఆయన తెలియజేశారు. అంటే తెలంగాణకు సంబంధించి చిహ్నం అనేది రూపకల్పన అనేది నిజామాబాద్ వ్యక్తికి ఇచ్చాం, రాష్ట్ర గేయ రూపకల్పన బాధ్యత అంతా
అందశ్రీని చూసుకుంటారు. ఏ సంగీత దర్శకుడిని పెట్టి గేయ రూపకల్పన చేయాలి అనే నిర్ణయాన్ని కూడా ఆయన చూసుకుంటారు. దీంట్లో కేవలం నేను అందశ్రీకి ఈ బాధ్యతలను అప్పగించాను కాబట్టి ఇక వేరే విషయాల్లో నేను జోక్యం చేసుకోలేను అనేది, జోక్యం చేసుకోను అనేది కూడా ప్రధానంగా ఆయన తెలియజేస్తున్నారు. అంటే గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసింది, కానీ మా ప్రభుత్వం అనేది ఫోన్ ట్యాపింగ్ చేయటం లేదు, అటువంటి వెధవ పనులు మా ప్రభుత్వం చేయదు అనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంటే కాళేశ్వరం సమస్య 32 పనులలో ఒక పన్ను విరిగితే వచ్చే సమస్య కాదు, అంటూ కూడా వ్యాఖ్యానించారు. అంటే అక్కడ సమస్య కాదు, అది వెన్నెముకే, అనుకున్న వెన్ను భాగం విరిగిపోయిందంటూ కూడా ప్రధానంగా ఆయన వ్యాఖ్యానించారు. నీటిని స్టోర్ చేసి విడుదల చేసే పరిస్థితి లేదు, కాళేశ్వరం కరెంటు బిల్లులు అన్ని సముద్రంలో వదిలిన నేల లాంటివి అంటూ కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మీడియాతో చిట్ చాట్ లో ప్రధానంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక అన్నింటికీ సిబిఐ విచారణ కోరే సీఎం కేసీఆర్ గాని, కేటీఆర్, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ పై ఎందుకు సిబిఐ విచారణ కోరడం లేదనేది ప్రధానంగా ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చాము, తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ జరపట్లేదు, అటువంటి పనులను కేవలం కేసీఆర్ చేస్తారు, మిగతా ఎవరూ చేయరు అనేది ప్రధానంగా ఆయన ప్రస్తావించారు. ఇక కనపడకుండా పోయిన హార్డ్ డిస్కులు, ధ్వంసమైన డేటా బ్యాకప్ ఎక్కడ ఉందో విచారణ అధికారులు తేల్చాలి. అలాగే తీవ్రవాదులు, జాతి వ్యతిరేక శక్తుల విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరగవచ్చు, కానీ తెలంగాణలో ఎన్నికలు పారదర్శకంగా జరిగాయి, ఏ వ్యవస్థలు అంటే నిరుపయోగంగా జరగలేదు. అంటే మొత్తం అన్ని విధాల అక్కడ ఎన్నికలు సామరస్యపూర్వక వాతావరణంలో జరిగాయి. ఇక మా పాలన అంతా ప్రజారంజకంగా కొనసాగుతుంది, ఎటువంటి విమర్శలకు, సమస్యలకు తావులేకుండా ఎదుటి వారిని ఎటువంటి ఇబ్బందులు గురి చేయకుండా మా పాలన కొనసాగిస్తుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ రోజు మీడియాతో మాట్లాడిన చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. రత్నం. రైట్, థాంక్యూ శివ.